హాయ్ హలో నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. అందరూ శ్రీరామనవమిని ఎలా సెలబ్రేట్ చేసుకున్నారండి? మేమైతే బాగానే సెలబ్రేట్ చేసుకున్నాము. సో శ్రీరామనవమి అంటేనే మనకు పానకంతోనే స్టార్ట్ అవుతుంది కదా. మోస్ట్లీ ఇంకా చాలా చేస్తూ ఉంటారు, వడపప్పు చేస్తుంటారు అండ్ స్వామికి చలిమి పెడుతుంటారు, అది చలిమిడి పెడుతూ ఉంటారనమాట. సో మా ఇంట్లో అవన్నీ ఎవ్వరు తినరని చెప్పి నేను ఒక్క పానకం ఒక్కటే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. అది కూడా కొంచెం లిమిటెడ్గానే ప్రిపేర్ చేస్తున్నానండి. ఎక్కువ చేసేసి పడేయడం అంటే నాకు అస్సలు నచ్చదనమాట. అందుకని చెప్పి ఏంటంటే మినిమం కొంచెమే మేము ఎంత తాగలుగుతామో అంతే ప్రిపేర్ చేసి ఇంకా స్వామివారికి అయితే ఇలా ప్లేట్ అయితే రెడీ చేసేసుకున్నాను. ఇంకా స్వామివారికి పూజ చేసేద్దామని చెప్పి ఇంకా స్టార్ట్ అయిపోయామన్నమాట. ఇంకా అందరం కలిసి అయితే పూజ అయితే ఇలా కంప్లీట్ చేసేసుకున్నాం అనమాట. స్వామివారికి తాంబూలం, నారికేలం అండ్ పానకం ఇవన్నీ సమర్పించేసి ఇంకా బాగా పూజ చేసుకున్నాము. సో మా ఇంట్లో రాముడు వారి పటం లేదనమాట. సో నేను వెంకటేశ్వర స్వామికే పెట్టేశాను. ఇంకా బయటకు వచ్చి చూడగానే ఈ చెట్టుని ఎంత జాగ్రత్తగా చూసుకుంటున్నా సరే అండి, అస్సలు ఎండిపోతుందన్నమాట. శంకుపూ చెట్లు రోజు వాటరింగ్ చేస్తున్నాను. సో చాలా ఒక 10 days తర్వాత మళ్ళీ కొంచెం చిగురు వచ్చి ఫ్లవర్స్ పూసాయి అనమాట. ఇంక ఇవి కూడా స్వామివారి దగ్గర పెడితే మంచిదని చెప్పి ఇంకా అవి కూడా కోసేసి పెట్టాను. సో ఫస్ట్ అయితే మంచిగా ఇంత పెద్ద ఫ్లవర్స్ వచ్చేవి, ఇప్పుడైతే చిన్న చిన్న ఫ్లవర్స్ అయిపోయాయి. సో ఈరోజు మా బ్రేక్ఫాస్ట్ అయితే చాలా హెల్తీగా స్టార్ట్ అయిందనే చెప్పాలి. సో ఆ హెల్తీ బ్రేక్ఫాస్ట్ని ఎలా ప్రిపేర్ చేశాను ఏంటి అనేది ఒక చిన్నగా మీతో కూడా షేర్ చేసుకుంటాను. ఇవి మీరు చూస్తున్న బ్రౌన్ రైస్ కాదండి, బ్రౌన్ ఉప్పుడు బియ్యం. సో ఉప్పుడు బియ్యం యూజువల్లీ మనకు కొంచెం వైట్గా కొంచెం ఎల్లోయిష్ కలర్లో ఉంటుంది కదా, అలా కాకుండా ఇది కొంచెం బ్రౌన్ కలర్లో అనమాట. దీంట్లో ఇంకొంచెం పొట్టు శాతం అవన్నీ ఎక్కువ ఉంటుందని తీసుకున్నాను. సో ప్రైస్ అయితే కొంచెం 20 రూపీస్ ఎక్కువగానే ఉంది టు కంపేర్ దట్. కానీ మనకు హెల్తీగా ఉండడమే ఇంపార్టెంట్ కాబట్టి ఒకసారి చెక్ చేద్దాం. అసలు షాప్లో వాళ్ళైతే చెప్పారనమాట బాగా వస్తాయి, మామూలుగా అన్నం తినచ్చు, అన్నంలాగా చేసుకొని తినచ్చు. ఇడ్లీకి వస్తుందా అంటే వస్తుంది మేడం, మేము ఎప్పుడు ట్రై చేయలేదు అన్నారు. సరే ఒక్కసారి ట్రై చేద్దాం, పోయేదేముంది అని చెప్పి ఒక్క ప్యాకెటే తీసుకున్నాను అనమాట. ఇట్ మీన్స్ 1 kg ప్యాకెట్. సో మొత్తం కూడా యూస్ చేయట్లేదండి, అంటే ఫస్ట్ కదా ఎక్కువ వేసేసి నచ్చకపోతే ఎవ్వరికి తినలేమని చెప్పి ఫస్ట్ ఒక 4 glasses వేసేసుకుంటున్నాను అనమాట. అని తెలుస్తుంది, స్మెల్ కానీ ఎవ్రీథింగ్ కూడా మంచిగా ఉంది అని చెప్పి అనిపిస్తుంది, కానీ ఇడ్లీలు దోశలు ఎలా వస్తాయో అస్సలు ఐడియా లేదనమాట. సో అందుకని చెప్పి ఒక 4 glasses నార్మల్ మన రైస్ గ్లాస్ ఉంటుంది కదండి దాంతో వేసేసి ఫస్ట్ ఇది సపరేట్గా నానబెట్టాను అనమాట. ఎందుకంటే ఇది ఏమైనా కలర్ పోతుందా, మళ్ళీ నార్మల్ వైట్గా వచ్చేస్తుందేమో చూద్దాం అన్నట్టు ఒక 2-3 times వాష్ చేసేసుకొని ఇంకా నానబెట్టేసుకున్నాను అనమాట. కడుగుతున్నప్పుడే కొంచెం కలర్ వదులుతున్నట్లు అనిపించింది అనమాట వాటర్ అయితే మాత్రం. బట్ మనకు ఇప్పుడు రాగులు అవి వేసినప్పుడు కూడా కొంచెం కలర్ అలా వస్తుంది కదా, అలా ఉంటుందేమో అని చెప్పి ఇంకా సైడ్ అయితే నానపెట్టాను అనమాట. ఇంకా దీనికి ఇంకా అస్సలు ఇంకా రైస్ అనేది వైట్ రైస్ అనేది అస్సలు యూజ్ చేయకుండా చేస్తానన్నమాట నార్మల్గా ఇంట్లో ఇడ్లీస్ అయితే. సో ఇవి నానపెట్టిన తర్వాత ఇప్పుడు మనం అది 4 glasses తీసుకున్నాం కదా, నార్మల్లీ అయితే 2 glasses బియ్యం తీసుకుంటాను. సో బియ్యం బదులు నేను వచ్చి ఇప్పుడు 1 glass ఫుల్ బ్రౌన్ రైస్ తీసేసుకుంటున్నాను అనమాట. అండ్ ఇంకో గ్లాస్ వచ్చి హాఫ్ వచ్చి రాగులు అండ్ హాఫ్ వచ్చి ఇవి ఉంటాయి కదండి మనకు రెడ్ రైస్, అవి వేస్తున్నాను అనమాట. ఈ 2 కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది అండ్ కొంచెం హెల్తీ కూడా. ఇవన్నీ మనం రోజు తినాలంటే అయ్యే పనులు కాదు కదా. సో ఇట్లా ఇడ్లీ బ్యాటర్స్లోనో దోశల్లోనో ఏదో ఒక దాంట్లో మిక్స్ చేసేసి తింటే కొంచెం దాంట్లో ఉండే ప్రోటీన్ అవి వస్తాయని చెప్పి అలా ఇంటేక్ ఇస్తూ ఉంటానన్నమాట పిల్లలకి. అండ్ ఉద్దిపప్పు ఏంటంటే ఇలా గుండు ఉద్దిపప్పులు ఉంటాయి కదండి, అవే వేసేస్తున్నాను అనమాట. అదొక గ్లాసు, అంటే ఇప్పుడు 4 glasses ఉప్పుడు బియ్యంకి 2 glasses పచ్చి బియ్యం, 1 glass ఉద్దిపప్పు అనమాట, అది మెజర్మెంట్. అండ్ కొన్ని మెంతులు వేసాము అంటే ఇంకా కొంచెం సాఫ్ట్గా కొంచెం కలర్ దోశ పోసేటప్పుడు బాగా వస్తుందని చెప్పి మెంతులు కూడా వేసేసాను అనమాట. ఇంక ఇవన్నీ వాష్ చేసేసుకొని ఒక 8 to 10 hours నానబెట్టేసుకుంటే సరిపోతుంది. ఈవినింగ్ ఒక 7కి అలా అండి, మా ఇంట్లో ఒక చిన్న గ్రైండర్ ఉందన్నమాట, దాంట్లోనే వేసేస్తూ ఉంటాను, బయటకి ఎక్కడికి వెళ్ళను. సో ఇంకా అవన్నీ వేసేసి ఇంకా అన్నీ మిక్సీ పట్టేసుకుంటున్నాను, గ్రైండర్ చేసేసుకుంటున్నాను అనమాట.
మనకు ఎలా కావాలంటే అలా వస్తుందనమాట. నాదొచ్చి ప్రీమియర్ కంపెనీది. సో, గట్టిగా కావాలంటే గట్టిగా వస్తుంది. కొంచెం వాటర్ వేస్తేనా మంచిగా మెదుగుతుందనమాట. ఇడ్లీ పిండికే కాబట్టి కొంచెం తిరిగేటప్పుడు కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేస్తూ ఉంటే కొంచెం బాగా స్మూత్‌గా మెదిగిపోతుందనమాట. ఒక 20-30 మినిట్స్‌లో ఇది అయిపోతుంది. నెక్స్ట్ ఇంక ఇవన్నీ మంచిగా తీసి పెట్టేసుకొని ఫర్మెంటేషన్ చేసేసుకుంటే సరిపోతుందనమాట. పిండినంతా ఇలాగ బౌల్లోకి తీసేసుకొని ఫర్మెంటేషన్ చేసేస్తున్నాను. కొంచెం పెద్ద గిన్నెల్లోనే వేసాను. ఎందుకంటే ఫస్ట్ టైం చేస్తున్నాను కదా! ఎలా పొంగుతుందో ఏంటో తెలీదని చెప్పి మళ్ళీ మొత్తం ఇంకా ఆ ప్లేస్ అంతా పాడైపోతుందని చెప్పి కొంచెం పెద్ద గిన్నెలో పెట్టేసాననమాట. ఇంకా పొద్దున్నే లేసి చూడాలి ఇది ఎలా ఉంటుంది ఇది. ఇంకా మార్నింగ్ లేచిన తర్వాత ఫస్ట్ అయితే పిండి చూస్తున్నాననమాట శ్రీరామనవమి రోజు మార్నింగు. సో, మరీ అంత ఎక్కువ ఏం పొంగలేదనమాట. నార్మల్ మన పిండి ఎలా పొంగుతుందని దానికంటే కొంచెం 1-2% ఎక్కువ పొంగిందనమాట. ఫస్ట్ అయితే ఇడ్లీనే కదా మనకు ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటాము పిండి. సో, ఫస్ట్ అయితే ఇడ్లీ వేద్దామని చెప్పి కొంచెం పిండి తీసుకొని యాజ్ యూజువల్ సోడా ఉప్పు వేసి కలిపేసి ఇడ్లీ పెట్టేశాననమాట. అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలేదండి. ఇడ్లీలు ఇంత స్మూత్‌గా, ఇంత మంచిగా వస్తాయని. అసలు కొంచెం రవ్వ ఇడ్లీ ఎట్లుంటుంది మనకు పొడి పొడిగా అలా వచ్చాయన్నమాట. అండ్ పిండి అయిపోయినంత వరకు కూడా పోస్తూ ఉంటే కూడా ఇడ్లీ చాలా సాఫ్ట్‌గా వచ్చింది. బట్ దోస అయితే కొంచెం టఫ్ అయిపోయిందండి. ఎందుకంటే నాది ఐరన్ ప్యాను. సో, అందువల్ల రాలేదేమో. నాన్ స్టిక్‌లో అయితే ఈజీగా వస్తుందేమో నాకు తెలీదు కానీ దోస కొంచెం కష్టమైంది కానీ ఇడ్లీ అయితే మాత్రం సూపర్ సాఫ్ట్‌గా వస్తున్నాయన్నమాట ఎప్పుడైనా సరే. ఒకసారి మీ దగ్గరలో ఉండే సూపర్ మార్కెట్స్‌లో అవైలబిలిటీలో ఉంటే డెఫినెట్‌గా ట్రై చేయండి ఆ ఉప్పుడు బియ్యాన్ని అయితే. ఇంకా మధ్యాహ్నం లంచ్‌కి అయితే రెడీ చేసేస్తున్నాను అనమాట. సో, మనం మష్రూమ్స్ తెచ్చుకుంటూ ఉంటాం కదా! నేను ఒక చిన్న టిప్ చెప్తాను ఇక్కడ మీ అందరికీ. మష్రూమ్స్ వాష్ చేసేసుకొని నీట్‌గా ఒక 2-3 టైమ్స్ మంచిగా వాష్ చేసేసుకొని ఇంకా కట్ చేసేసుకొని వీటిని ఒక బౌల్లో కొంచెం వెడల్పుగా ఉండే గిన్నెలో పెట్టేసి ఇంకా కాసేపు ఎండలో అలా పెట్టాము అంటే ఒకవేళ ఎప్పుడైనా మనం బయట వెళ్ళాము అనుకున్నప్పుడు విటమిన్ డి కావాలి అనుకున్న వాళ్ళు చాలామందికి విటమిన్ డి లోపం కూడా ఉంటుంది కదండి. అలాంటి వాళ్ళు ఏంటంటే మష్రూమ్స్ని అయితే ఒక 20 మినిట్స్ ఇలా ఎండలో పెట్టేసామంటే ఆ రోజుకు కావాల్సిన విటమిన్ డి అంతా కూడా మనకు మష్రూమ్స్ వల్ల వచ్చేస్తుందన్నమాట బాడీలోకి. ఈ టిప్ మీకు ఎవరికైనా అవసరం అయితే యూస్ అవుతుందని చెప్పి షేర్ చేస్తున్నాను అనమాట. ఇంకా లంచ్ అయితే స్టార్ట్ చేస్తున్నాను. అండ్ ఈరోజు అయితే పప్పు అయితే అస్సలు కాదండి. నార్మల్లీ ఫెస్టివల్ అంటే మనం అందరం సాంబార్, అరటికాయ తాలింపు, వడ ఇవే చేస్తాం కదా. ఈరోజు మాత్రం పిల్లలు ఇంట్లో ఉంటున్నారు కదా. సో, వాళ్ళు ఫ్రైడ్ రైస్ అడిగారనమాట. అందుకని చెప్పి ఇంకా ఈ ప్రిపరేషన్స్ అయితే స్టార్ట్ అయిపోయాయి. అండ్ ఇంకా కావాల్సిన అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే మస్ట్ అండ్ షుడ్ కదా. ఇంకా అవన్నీ వేసేసుకుంటున్నాను. నేను పచ్చిమిర్చి కూడా మిక్సీలో పట్టేస్తాను అనమాట. ఎందుకు అంటే ఇంకా అది కనిపిస్తూ ఉంటే ఇంకా ఏర్పించడం స్టార్ట్ చేస్తారు కదా పిల్లలు. అందుకని చెప్పి అన్నీ కొత్తిమీర, పుదీనా కూడా మిక్సీలో వేస్తాను అనమాట. ఈ కొబ్బరి అయితే ఉగాదికి కొట్టిందండి. ఫ్రిడ్జ్లో పెట్టేస్తే కొంచెం గట్టిగా అవుతుంది కదా. అందుకని చెప్పి వాటర్లో నానపెట్టి ఇంకా మా బాబుని డ్యాన్స్ ప్రాక్టీస్ ఉంటే ఇంకా వాడిని స్కూల్లో డ్రాప్ చేద్దామని చెప్పి వెళ్ళానమాట. సో, ఇంకా వాడిని స్కూల్లో డ్రాప్ చేసేసి ఇంకా వాడు వచ్చేసరికి ఇంకా అన్నీ రెడీ చేసుకోవాలి కదా. డ్రాప్ చేసేసి ఇంకా నేను వచ్చి ఇంకా మనకి ఎలాగో ఇవి ఉంటాయి కదా, ఇవన్నీ వాష్ చేసేసుకున్న తర్వాత ఇంకా వంట అయితే స్టార్ట్ చేసేసాను. సో, యూజువల్లీ మనం అందరం అనుకుంటాం కదా 1 పాట్ బిర్యానీ అని చెప్పి. బట్ దాని ముందు ప్రాసెస్ అయితే మేబీ ఆ ఫుడ్ అంతా ఒక గిన్నెలో రెడీ అయిపోతుందేమో కానీ దానికి ముందు ఎంత ప్రాసెస్ ఉంటుందంటే ఇంకా కొబ్బరి పాలు తీసుకొని అన్నీ క్యారెట్స్ అంటే ఒక్క రైసే కదండి. సో, కొంచెం హెల్తీగా పెడతామని చెప్పి క్యారెట్స్, ఇంట్లో ఉండే వెజిటేబుల్స్ అన్నీ కూడా వేద్దామని చెప్పి ఇంకా అన్నీ కట్ చేయడం స్టార్ట్ చేశానమాట. సో, ఈరోజు కొబ్బరి పాలతో చేస్తున్నాను. చాలా యమ్మీగా ఉంటుంది. అండ్ ఆలు, క్యారెట్ ఇవి కూడా యాడ్ చేసి చేస్తున్నాను అనమాట. కట్ చేసి పెట్టుకున్న వెజ్జీస్ అన్నీ కూడా ఇలాగా ప్లేట్లో కుక్కర్ క్యాప్లో తీసేసుకుంటున్నాను. సో, ఇలా ఫుల్ వెజిటేబుల్స్తో ఈరోజు చేసేస్తున్నాను అనమాట. మనకు చూస్తే ఏంటంటే రైస్ కన్నా కూడా వెజ్జెసే ఎక్కువ ఉంటాయి. బట్ కుక్ అయిన తర్వాత ఇవన్నీ కొంచెం షింక్ అవుతాయి కాబట్టి కొంచెం తక్కువ అనిపిస్తుంది కానీ వెజ్జెసే ఎక్కువ ఉంటాయి అన్నమాట. అండ్ మష్రూమ్స్ మనం ఎండలో పెట్టుకొని తీసుకొని వచ్చాం కదా, ఆ మష్రూమ్స్ కూడా వేసేసాను. సో, ఇప్పుడు
ఇన్నిటితో చేస్తున్నాను అనమాట. నేను ఎలా చేస్తానో మీతో కూడా షేర్ చేస్తాను. సో జస్ట్ ఇలాగ ఒక పెద్ద కుక్కర్ తీసేసుకుంటాను. సో ఇప్పుడు అల్యూమినియం ఎవ్వరు యూజ్ చేయట్లేదు కాదు, నేను కూడా అంతే అండి, స్టీల్ దాంట్లోనే చేసేస్తాను. సో గీ అయితే కంపల్సరీగా వేస్తానన్నమాట. పిల్లలకి ఇష్టము, టేస్ట్ ఇస్తుంది, అండ్ ఇట్స్ వెరీ హెల్దీ టు కంపేర్ ఆయిల్ అనమాట. ఆయిల్ గీ కాంబినేషన్లో వేసేసి ఇంకా నార్మల్ బిర్యానీ సామాన్లు అన్నీ ఉంటాయి కదా, అవన్నీ వేసి కాసేపు ఫ్రై చేస్తానన్నమాట. ఇవి వేసిన వెంటనే ఆనియన్స్ అవి కూడా వేయనండి, ఎందుకంటే ఇవి కొంచెం ఫ్రై అయితే అరోమా అంతా మంచిగా బయటకి రిలీజ్ అవుతుంది కదా, అందుకని చెప్పి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ వేస్తానన్నమాట. ఎప్పుడు నేను అనుకునేది ఏంటంటే ఏ వెజిటేబుల్ అయినా సరే అది కుక్ అవ్వడానికి సర్టన్ టైం ఉంటుందన్నమాట. మనం అన్నీ కలిపి వేసేసాము అంటే ఒకటి కుక్ అయ్యి ఒకటి కుక్ అవ్వకుండా ఏదో అన్ఈవెన్గా ఉంటుందేమో అనిపిస్తుంది అనమాట. అందుకే నేను టమోటా ఆనియన్స్ కూడా ఒక్కసారిగా వేయను. ఫస్ట్ నాకు తెలిసి ప్రతి ఒక్కరు అంతేలేండి, ఆనియన్ కొంచెం ఫ్రై అయిన తర్వాత నెక్స్ట్ టమోటా వేసి ఆ టమోటా స్కిన్ సపరేట్ అయ్యేదాకా కొంచెం ఫ్రై చేసుకుంటాను అనమాట. ఇలా రెండు కుక్ అయిన తర్వాత ఇప్పుడు మనం ఆల్రెడీ అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి, కొంచెం కొత్తిమీర, పుదీనా వేసి పేస్ట్ అయితే రెడీ చేసుకున్నాను. అది కూడా వేసేస్తున్నానండి. సో ఇది వేసేసి కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి, ఎందుకంటే అల్లంలో ఉండే పచ్చివాసన అంతా పోయి కొంచెం ఆయిల్ సపరేట్ అయ్యేదాకా ఫ్రై చేసుకున్నామంటే బిర్యానీ నెక్స్ట్ ఇంకా టేస్ట్ చాలా బాగా అనిపిస్తుంది అనమాట. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఆల్రెడీ మనం కట్ చేసి పెట్టుకున్నాం కదండి వెజిటేబుల్స్, అవన్నీ కూడా వేసేస్తాం ఒక్కొక్కటిగా. సో ఫస్ట్ అయితే ఆలు, క్యారెట్ అవన్నీ వేసేసి కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత మిగతా వెజిటేబుల్స్ అన్నీ కూడా యాడ్ చేసేసుకుంటే సరిపోతుంది. వెజ్జీస్ అన్నీ వేసేసి ఇంకా ఆ మసాలాలో మంచిగా ఫ్రై చేసుకుంటున్నాను. నేను ఆల్రెడీ ఉప్పు అండ్ పసుపు వేసేసానండి ఆనియన్స్లోనే. సో రాళ్ళు ఉప్పే యూస్ చేశాను అనమాట. వేసేసి ఇవి కొంచెం ఫ్రై చేసుకున్నామంటే ఇవి బాగా ఫ్రై అవుతాయి. సో ఈ టైంలో కారం ఆల్రెడీ మనం పచ్చిమిర్చి వేస్తున్నాం కదా, మనకి ఎంత కారం కావాలో అంత కారం వేసేసుకొని ఫ్రై చేసేసుకున్నాము అంటే సరిపోతుంది అనమాట. కొంచెం ఆయిల్ కొంచెం సపరేట్ అయ్యేదాకా ఫ్రై చేసేసుకుంటే సరిపోతుంది. లిడ్ పెట్టామంటే కొంచెం ఈజీగా కుక్ అయిపోతాయి అన్నీ కూడా. సో ఇప్పుడైతే మనకు మొత్తం కుక్ అయిపోయింది. ఇప్పుడు కావాలి అనుకుంటే మీ దగ్గర ఉంటే గరం మసాలా వేసుకోండి. గరం మసాలా అయితే వేసుకుంటే కొంచెం టేస్టీగా ఉంటుందన్నమాట. కొంచెం మిరియాల పొడి యాడ్ చేస్తాను నేను ఎప్పుడు కానీ, ఎందుకంటే ఇట్ యాడెడ్ మోర్ ఫ్లేవర్ టు బిర్యానీ అనిపిస్తుంది అనమాట. మిరియాల పొడి యాడ్ చేస్తే ఈవెన్ చికెన్ బిర్యానీ కానీ మటన్ బిర్యానీలో కూడా నేను కొంచెం యాడ్ చేస్తాను అనమాట. మిరియాల పొడి చాలా టేస్టీగా ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. ఇప్పుడు ఆల్రెడీ మనం నానపెట్టుకున్నాం కదా, 2 గ్లాసెస్ రైస్ తీసుకుంటున్నాను. ఆ రైస్ని కూడా వేసేసి కొంచెం ఫ్రై చేసుకోవాలన్నమాట. ఆ రైస్లో ఉండే ఆ వెట్నెస్ పోయేదాకా కొంచెం ఓపిక్గా ఒక 5 to 10 minutes పడుతుంది. ఫ్రై చేసేసుకొని ఊరికే కలిపేయకుండా జస్ట్ అలా జెంటిల్గా మిక్స్ చేసుకుంటూ ఉంటానన్నమాట. ఊరికే కలిపేస్తే ఏంటంటే అవి బ్రేక్ అయిపోతాయి కదా, ఇంకా బిర్యానీ బాగుండదని చెప్పి బ్రేక్ కాకుండా నిదానంగా కలుపుతూ ఉంటానన్నమాట. సో ఇంకా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆల్రెడీ మనం తీసి పెట్టుకుంటాం కదా కొబ్బరి పాలు, ఇంకా మన మెజర్మెంట్ ప్రకారం వేసేసుకుంటే సరిపోతుంది. నేను 2 గ్లాసెస్కి 4 వేస్తున్నాను. సో బాస్మతి రైస్ అయితే 3 వేస్తాం అంతే కదా. సో అన్నీ మిక్స్ చేసేసుకొని సాల్ట్ అవి ఏమైనా తక్కువగా ఉంటే ఒక్కసారి చెక్ చేసేసుకుంటాను అనమాట. సో అన్నీ పర్ఫెక్ట్ అనుకున్నప్పుడు ఇంకా లిడ్ పెట్టేసుకొని ఒక 3 విజిల్స్ పెట్టాము అంటే మన రైస్ రెడీ అయిపోతుంది. పిల్లలు ఇంట్లో ఉన్నారు అంటే ఏదో ఒక కూల్ డ్రింక్స్ అడుగుతూ ఉంటారు కదండి. సో నాకెందుకో రెగ్యులర్గా అంటే తాగరు అస్సలు అనేం చెప్పను, తాగుతారు, బట్ ఎప్పుడో ఒకసారి తాగేదానికి ఎప్పుడు తాగేదానికి చాలా తేడా ఉంటుంది కదా. అందుకని చెప్పి నేనేం చేస్తానంటే ఇంట్లో ఉన్నప్పుడు ఇలాగ మజ్జిగ అలా రెడీ చేసి పెట్టుకుంటాను అనమాట. సో చిన్నోడు తాగడు మజ్జిగ, బట్ మా పెద్ద బాబు అయితే తాగుతాడు. జస్ట్ కొద్దిగా జీలకర్ర పొడి అండ్ వాము కలిపి మిక్స్ చేసి పెట్టుకుంటాను అనమాట. ఆ పొడి అండ్ సాల్ట్ అంతే. ఇంకా దీంట్లో మిర్చి, కొత్తిమీర, కొంచెం కరివేపాకు వేసుకుంటే ఇంకా బాగుంటుంది. బట్ మా బాబు తాగడు, అందుకని చెప్పి ఇలా ప్లెయిన్గా ఇచ్చేస్తాను అనమాట. అండ్ బయట ఆ పెప్సీ, 7up, రసనాలతో పోలిస్తే ఇది బెస్ట్ ఆప్షన్ అనిపిస్తుంది అనమాట పిల్లలకైతే. మనకు ట్యాంగ్ ఉంటుంది కదండి, జస్ట్ ఆ పౌడర్ని తెచ్చుకొని మనం మంచిగా వాటర్లో మిక్స్ చేసుకుంటే
కొంచెమన్నా సరే ఏదో మంచిగా ఇచ్చాము అనిపిస్తుంది కదా, అందుకని చెప్పి ఈ 2 డ్రింక్స్ అయితే రెడీ చేసేసాననమాట. బాబు పిల్లల కోసం అని చెప్పి. ఇంకా వాళ్ళు ఇంకా అడుగుతారు కదా, అమ్మ చల్లగా ఏదైనా ఇవ్వు అన్నప్పుడు అది ఇచ్చేస్తే సరిపోతుంది అని చెప్పి. అండ్ బిర్యానీ కూడా రెడీ అయిపోయింది చూడండి. చాలా యమ్మీగా టేస్టీగా ఉంటుందన్నమాట. చూస్తుంటేనే వెజ్జీసే ఎక్కువ ఉంటాయి రైస్ కన్నా సరే. ఈవెన్ మా పిల్లలు కూడా ఫుల్ ఎంజాయ్ చేస్తారనమాట. మరీ ఎక్కువ ముద్ద కాకుండా కొబ్బరి పాలు వేసాం కదండి, ఇంకా టేస్టీగా ఉంటుందన్నమాట బిర్యానీ అయితే. అండ్ మా లంచ్ అయితే సూపర్గా ఎంజాయ్ చేసాము. అండ్ చాలా చాలా బాగా వచ్చింది. అండ్ మేము ఫుల్ ఎంజాయ్ చేసాం అనమాట. ఈ దోసకాయ అయితే పొద్దున్నటి నుంచి అండి, నేను పూజ చేస్తున్నప్పటి నుంచి నన్ను కోసుకొని తినండి అని స్మెల్ ఇస్తూనే ఉందన్నమాట. ఇంకా అన్నం తినేసిన తర్వాత ఒక 2:30, 3కి ఏంటంటే సరే ఇది పొద్దున్నుంచి పిలుస్తుంది కదా, దీన్ని ఏందో చూద్దాము దీని కథ అని చెప్పి కట్ చేశాను అనమాట. సో ఈ మధ్య ఫ్రూట్స్ అయితే అస్సలు స్వీట్ ఉండట్లేదు కదండి. నా చిన్నప్పుడు అయితే ఈ ఫ్రూట్ ఎంత బాగుండేదంటే, అండ్ ఆ గింజలంతా అమ్మ వాళ్ళు కడిగి పెడితే మంచిగా తినేవాళ్ళం టైంపాస్. కానీ ఇప్పుడు పిల్లలకి అంత ఓపిక లేదు, అమ్మలకి కూడా ఓపిక లేదులేండి అవన్నీ క్లీన్ చేసి ఎండలో పెట్టి చేసేంత. ఒకవేళ ఇచ్చినా కూడా తినే ఓపిక పిల్లలకు ఉండాలి కదా చెప్పండి. వాళ్ళకంతా ఏదైనా సరే ఇన్స్టెంట్గా ఉండాలన్నమాట. అందుకని చెప్పి ఒక 2-3 టైమ్స్ నేను ట్రై చేశాను, కానీ వాళ్ళు తినలేదన్నమాట. ఇంకా నార్మల్గా ఫ్రూటే కోసి పెట్టేస్తూ ఉంటాను. అండ్ ఈ ఫ్రూట్ అయితే పర్లేదండి, అంటే 100% బాగుందని చెప్పాను, కానీ ఒక 80% కొంచెం స్వీట్గా మంచిగా అనిపించింది అనమాట. మా పిల్లలకి ఇలా ఫ్రూట్స్ ఇవి కట్ చేసి పెడితే చాలన్నమాట, ఇంకేం అడగరు, మంచిగా తిని వీటిని ఎంజాయ్ చేస్తారనమాట. పండగ పూట స్వీట్ లేకపోతే ఎలా అండి. యాక్చువల్లీ నేను ఉగాదికి కూడా ఏం స్వీట్ చేయలేదన్నమాట. అందుకని చెప్పి ఈరోజు కొద్దిగా పాయసం చేద్దాం అనుకుంటున్నాను. ఎవ్వరు ఎక్కువ తినేవాళ్ళు లేరు కాబట్టి కొంచెమే చేస్తాను నేను. సో ఆల్రెడీ నేను చెప్పాను కదా, నాకు వేస్ట్ చేయడం అంటే పెద్ద నచ్చదనమాట. ఎక్కువ చేసేసి పడేయాల్సిన అవసరం లేదు కదండి, మనకి ఎంత కావాలో అంత చేసుకుంటే సరిపోతుంది. ఈ జీడిపప్పు కూడా మా పిల్లలు తినరు, మా హస్బెండ్కి ఒక్కటే అనమాట. అందుకని చెప్పి తనకి ఎంత కావాలో అంతే వేయించుతున్నా. నాకు కూడా నచ్చదు ఎందుకో పెద్దగా. అవి వేయించేసి ఇంకా సైడ్ పెట్టేసుకున్నాను అనమాట. యాక్చువల్లీ పాయసంలో కిస్మిస్ అవాయిడ్ చేస్తేనే బాగుంటుంది, బట్ మా పిల్లలు ఏంటంటే కిస్మిస్ లేకపోతే అస్సలు తినరనమాట. ఇంకా వాళ్ళ కోసం అని చెప్పి కిస్మిస్ కూడా ఇలాగా మంచిగా గీలో రోస్ట్ చేసేసి సైడ్కి పెట్టేస్తాను అనమాట. వాళ్ళకి జస్ట్ వాళ్ళ వరకన్నా వేసిద్దామన్నట్లు, లేదు అంటే పాయసంలో కూడా వేసేస్తూ ఉంటాలేండి. సో నెక్స్ట్ మనకు కొద్దిగా సేమియా తీసేసుకొని ఫ్రై చేసి పెట్టుకున్నాను. ఈ పాయసం ప్రాసెస్ చూపిస్తుంది అనుకోబాకండి, దీంట్లో ఒక చిన్న ట్రిక్ ఉందన్నమాట. మనకు పూల్ మకానా ఉంటుంది కదా, అది యాడ్ చేస్తాను పాయసంలో. చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు తినరు, కాకపోతే నేను మా హస్బెండ్ అయితే మాత్రం ఫుల్ ఎంజాయ్ చేస్తామన్నమాట. చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ మధ్యలో తగులుతూ ఉంటే ఒక మంచి ఫీల్ వస్తుందన్నమాట. సో మీరు కూడా ఎప్పుడైనా ట్రై చేయండి. ఈ పూల్ మకానా ఏంటంటే మనం సేమియా వేయకుండా ఉత్త సబ్బియ్యం అండ్ పూల్ మకానాతో చేస్తే కూడా అద్దిరిపోతుంది అనమాట. సో నేనైతే ఈరోజు సేమియాతోనే వేస్తున్నాను, బట్ మీరు ఒకవేళ ట్రై చేయాలనుకుంటే అలా ట్రై చేయండి. సగ్గుబియ్యం అయితే బాగా ట్రాన్స్పరెంట్గా ఉడికిపోయింది. అండ్ ఇప్పుడు ఏంటంటే మనం సేమియా ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్నాం కదండి, అది కూడా యాడ్ చేసేసుకుంటే సరిపోతుంది అనమాట. సేమియా యాడ్ చేసిన తర్వాత పూల్ మకానాన్ని కూడా యాడ్ చేసేస్తున్నాను. ఇది కొంచెం ఈ టైంలో వేస్తే ఏంటంటే కొంచెం సాఫ్ట్ అవుతుంది, లేదు మొత్తం పాయసం అయిపోయిన తర్వాత వేస్తే కొంచెం క్రంచీగా తగులుతుంది అనమాట. అది మన టేస్ట్కి తగ్గట్టు మనం అడ్జస్ట్ చేసేసుకుంటే సరిపోతుంది. ఇంకా ఇందులో పాలు పోసి ఉడకపెట్టామంటే ఇంకా పాయసం టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ అయిపోతుంది కదా, అందుకని చెప్పి ఇంకా పాలు ఉంటే పాలు కూడా వేసేస్తున్నాను అనమాట. చాలా కొంచెం చేస్తున్నాను, ఎందుకంటే ఇది సేల్ అయితే హ్యాపీ అనమాట మా ఇంట్లో. సో ఎవ్వరు అంతా ఏదో తింటాం అన్నట్లు ఉంటారనమాట. సో ఇంకా పాయసంలో చక్కెర అయితే వేయట్లేదండి, నేను బెల్లంతో చేస్తున్నా ఈరోజు. అందుకని చెప్పి ఒకవేళ మనం షుగర్ వేసుకోవాలంటే ఈ టైంలో షుగర్ వేసేసుకుంటే సరిపోతుంది. ఇంకా అలాగా మధ్యలో ఒక 2 ఏలక్కాయలని కూడా మంచిగా దంచుకొని వేసేసుకున్నాను. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత
ఇలా బెల్లాన్ని కరిగించుకున్నాను అనమాట. సైడు నలకలు ఏం పడకుండా ఫిల్టర్ చేసుకొని వేసేసుకుంటున్నాను. స్టవ్ అయితే ఆన్ చేయలేదండి. స్టవ్ పూర్తిగా ఆఫ్ చేసేసిన తర్వాత ఇలా బెల్లం నీళ్ళు వేసాను. అండ్ కలర్ చూసారా, చాలా ఎమ్మీగా అనిపించింది అనమాట. అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇంకా ఫైనల్గా మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్నాం కదండి, అది వేసేసుకుంటే సరిపోతుంది. అదే అండి, డ్రై ఫ్రూట్స్ని వేసేసుకొని సర్వ్ చేసేసుకోవడం. మాకు పాయసం కొద్దిగా ఉన్నా సరే మా పిల్లలకి గిన్నెలు మాత్రం పెద్ద ఉండాలన్నమాట. ఫ్రీగా తినాలి వాళ్ళు. సో పూల్ మకానా ఉండేటివన్నీ నాకు మా హస్బెండ్కి వేసేసుకొని మిగతాది పిల్లలకి సర్వ్ చేసేస్తాను అనమాట. పిల్లలకి ఏంటంటే ద్రాక్ష ఆల్రెడీ ఉన్నా సరే అలా పైన మళ్ళీ వేసి ఇస్తే వాళ్ళు ఎంజాయ్ చేస్తూ తింటారనమాట. ఆ కొంచెం తినడానికి ఇన్ని తిప్పలు పడాలన్నమాట నేనైతే అవన్నీ వేసి ఇంకా వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళు ఫుల్ ఎంజాయ్ చేస్తారు. ఈ చిన్నది వచ్చి నాకు అస్సలు స్వీట్స్ నచ్చవండి. బట్ బెల్లంతో చేశాను కాబట్టి ఇది తింటాను అనమాట. చాలా బాగుంటుంది టేస్ట్. ఒకసారి మీరు ట్రై చేయండి పూల్ మకానాతో. ఈ నెక్స్ట్ టైం నుంచి పాయసం చేయాలంటే డెఫినెట్గా పూల్ మకానా ఎతకాల్సిందే మీరైతే. పాయసం తినేసి మళ్ళీ ఫ్రెష్ అప్ అయిపోయి దేవుడి దగ్గర దీపం పెట్టేసి గుడికి వెళ్దామని స్టార్ట్ అయ్యామన్నమాట. సో ఫెస్టివల్ అప్పుడు ఎందుకు అండి, ఒక్కసారైనా సరే టెంపుల్కి, ఏదో ఒక టెంపుల్ అనమాట మన దగ్గరగా ఉండే టెంపుల్కి వెళ్తే బాగా అనిపిస్తుంది. ఇంకా శ్రీరామ నవమి రోజున రాముడి గుడికి వెళ్తే ఇంకా బాగుంటుంది అనిపిస్తుంది కదా. నేను వెళ్ళిన టైంకి పెద్ద క్రౌడ్ అనిపించలేదన్నమాట. స్వామివారి ఊరేగింపుకి అనుకుంటా రెడీ చేస్తున్నారు అందరూ కలిసి. చాలా బాగున్నారు స్వామివారైతే. ఇంకా దర్శనం చేసేసుకొని ఇంకా పక్కనే శివాలయం ఉంటుంది, పెద్ద రష్ ఏం లేరండి. సో వెళ్ళి శివాలయంలో కూడా దర్శనం చేసేసుకొని ఇంకా రిటర్న్ అయిపోయామన్నమాట. ఫెస్టివల్ అంటే టెంపుల్కి వెళ్ళామంటే పీస్ఫుల్గా ఉంటుందన్నమాట. సో ఆ రోజు టెంపుల్స్లో కూడా చాలా బాగా రెడీ చేస్తుంటారు కదా దేవుళ్ళని. అందుకని చెప్పి ఇంకా టెంపుల్స్ అన్నీ విజిట్ చేసేసి ఇంకా ఇంటికైతే రిటర్న్ స్టార్ట్ అయిపోయాము. ఇలా మా శ్రీరామనవమి అయితే కంప్లీట్ అయిపోయిందండి. మీరందరూ కూడా బాగా ఎంజాయ్ చేస్తుంటారని అనుకుంటున్నాను. ఈ వీడియో ఇంత దాకా చూసినందుకు ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అప్పుడు దాకా కీప్ స్మైలింగ్ అండ్ స్టే హెల్దీ.